వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ మహాజ్ఞాని. పూర్వం ఒక కుగ్రామంలో ఒక మనిషి తాను గొప్ప జ్ఞానిని అని చెప్పుకుంటూ ఉండేవాడు. అందరూ ఆయన మాట నమ్మి ఏదైనా సలహా కావాల్సినప్పుడల్లా ఆయన వద్దకు పోతూ ఉండేవారు. ఆ గ్రామంలోనే ఒక భార్య భర్త ఉండేవారు. వాళ్ళు అమిత సోమరిపోతులు. రోజు బాలుడు పొద్దుెక్కాక గాని నిద్రలేచేవారు కారు. ఒకనాడు ఎవరో వారికి కోడిపుంజు అనే ఒక పక్షి ఉంటుంది. దాన్ని తెచ్చుకున్నారంటే అది చీకటితోనే అరిచి మిమ్మల్ని లేవగొడుతుంది. ఈ పనులు మీరు సకాలంలో చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. సరేనని ఆ భార్యాభర్తలు సమీపంలో ఉన్న పట్నంలో సంతకు వెళ్లి అక్కడున్న పక్షుల్లో బాగా బలిసిన బాదును కొనుక్కొచ్చారు. ఆ రాత్రి వాళ్ళు దాన్ని తన మంచం కింద ఉంచి తెల్లారే లోపల అదే తమను లేవగొడుతుంది కదా అన్న ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు. మర్నాడు వాళ్ళు లేచేసరికి మిట్ట మధ్యాహ్నం అయినది. మంచం కింద చూస్తే పక్షి ఉన్నది, కానీ అది కూయలేదు. అది ఎందుకు కూయలేదా అని మహాజ్ఞానిని అడిగి తెలుసుకుందాం అనుకుని వాళ్ళు తమ బాతుతో సహా జ్ఞాని వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. జ్ఞాని ఆ బాతును తన చేతుల్లోకి తీసుకుని పరీక్షించి, అయ్యో, ఎవరో దీని ముక్కు మీద కాలు వేసి తొక్కి అణిచి పారేశారు, అది ఎలా కూస్తుంది మరి అన్నాడు. ఆ దంపతులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపడి ఇంటికి తిరిగి వచ్చారు. ఇది జరిగిన కొంతకాలానికి ఒక రోజున ఆ దంపతులు పెంచుకున్న మేక కట్లు విప్పుకొని ఆవరణం అంతా తిరుగుతూ ఒక కొండ అడుగున కాసిని గింజలు ఉండడం చూసి అందులో తలదూర్చింది. కానీ గింజలు తిన్నాక ఆ మేక తల బయటికి తీయబోతూ కొమ్ములు అడ్డంగా వచ్చాయి. తలకా కొండను తొడుక్కుని మేక వెర్రిగా అటు ఇటు పరిగెడుతూ ఉంటే దంపతులు చూశారు. ఒకరు కొండను, మరొకరు మేక తోకను పట్టుకుని లాగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇలా కాదని వాళ్ళు జ్ఞానిని కబురు పెట్టారు. జ్ఞాని వచ్చి మేకను చూసి చాలాసేపు గంభీరంగా ఆలోచించి, మేకను కొండను వేరు చేయాలంటే మేక తల నరికేయాలి అన్నాడు. ఎంత తెలివైన ఆలోచన అని భార్యాభర్తలిద్దరూ మెచ్చుకున్నారు. వాళ్ళు వేటకత్తి తెచ్చి మేక మెడ నరికేశారు. మేక కొండ వేరైపోయాయి. కానీ బాబుగారు, కొండలో మేకతలు ఉండిపోయిందే అన్నారు వాళ్ళు. దాందే ఉంది, కొండను పగలగొడితే సరిపోయే అన్నాడు జ్ఞాని. అదో గొప్ప ఆలోచన అయిపోయింది. కొండను ఎత్తిపడేసరికి అది 100 ముక్కలైపోయి మేకతల బయటికి వచ్చింది. మీరు మాకు ఇవాళ ఎంత ఉపకారం చేశారో చెప్పలేం. మీరు ఈ పూట మా ఇంట భోజనం చెయ్యాలి అన్నారు దంపతులు. జ్ఞాని అలాగేనన్నాడు. ఆయన భోజనం చేస్తూ మధ్యలో తల ఎత్తి చూసి విచారంగా నిట్టూరుస్తూ అన్నాడు. ఏమిటి బాబు, ఏం జరిగింది అని దంపతులు ఆదుర్దాగా అడిగారు. నేను పోయాక మీ వంట అమాయకుల గతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జ్ఞాని. అయితే ఆయన అనవసరంగా బాధపడ్డాడు. అలాంటి జ్ఞానులు ప్రపంచంలో ఎంతో మంది వస్తూనే ఉన్నారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథలబడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.